have witnessed Till now we have witnessed wonderful performances that entertained our eyes. Now it's time for a performance that will touch our heart and remind us towards that peace. What happens when devotion becomes stronger than power? What happens when faith speaks louder than power? The answer is Sri Ramadasu, a devote, whose life itself became a song of surrender to Lord Sri Rama. Through this concept dance, our boys from 6th to 8 will present the inspiring journey of Sri Ramadasu, His devotion, his struggles, his imprisonment. and finally the divine grace of Lord Sri Rama. This performance is not just a dance, It is history it is bhakti. and a reminder that true devotion never goes unanswered. With folded hands and respectful hearts, Let us welcome our talented boys as they present the divine story of Sri Ramadasu. 1. ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः अदिगो अदिगो भद्रगिरि आन्ध्रजातिकिदि अयोध्यापुरी रामदासकृत रामपदामृत वाग्गेयस्वर सम्पदगा गलसिन दक्षिण साकेतपुरी। मैं जनताओं का राजा नहीं हूँ, उनका సేవక్ हूँ. సలాం వాలేకుం బాద్షా. ఆ ప్రజలు మా పాలన గురించి ఏమనుకుంటున్నారో వినాలని ఆశిస్తున్నాం. జహాపన ఒక మంచుగడ్డ తెప్పిస్తే అర్థమయ్యేలా చూపిస్తాను. ఎవరెక్కడ? జహాపన ఇది మీరు పంపించిన నిధి. దీన్ని మీ చేతుల మీదుగా పక్కన వాళ్ళకి అందించండి. మీరు పంపిన నిధి అధికారుల చేతులు తడిపి సామాన్య ప్రజలు చేరేలోగా ఇలా అయిపోయింది. వాహ్, సబాష్. ఇక ముందు ఇలాంటివి జరగకుండా నిఘా పెడదాం. గోపన్నను వెంటనే హస్నాబాద్ తహసీల్దార్ గా నియమించండి. కూర్చున్నావేమిటే? ఆయన ఎవరనుకుంటున్నావు? ఈ పరగణాకే తహసీల్దారు. నా రాముణ్ణి కూసంత మనసు పెట్టి చూడండయ్యా. ఆ స్వామి నాకు కల్లో కనబడ్డాడయ్యా. నాకు పూజా పునస్కారాలు చెయ్యవే అని అడిగిండయ్యా. నేను పుట్టుకుమంటే నా రాముడు దిక్కులేని వాడైపోతాడని గుండెల్లో బిక్కు బిక్కుమంటుందయ్యా. రాముడికి మందిరం నిర్మించే వరకు ఇదే మా ఇల్లు. ఆ రాముడే వచ్చి చెప్పినా ఈ రాముడికి మందిరం కట్టే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు. ప్రతి మనిషిలో ఉన్న దైవ భక్తిని తట్టి లేపుతాను. వాళ్ళిచ్చిన చందాలతోనే గుడిని నిర్మిస్తాను. జై జై రామ జై జై రామ పావన నామ పావన నామ నిత్యము నిన్నే ఆహా రామ 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 రామదాసు, ఆ రామయ్యను నువ్వు గుడిలో పెట్టావట. ఆయనేమో నిన్ను తన గుండెల్లోనే పెట్టుకున్నాడట. ఇప్పటి నుంచి నిన్ను రామదాసు అని పిలవాలని ఆయన నా కలలో కనిపించి చెప్పాడు. నేను శ్రీరామదాసుడని ఆ రామయ్య అన్నాడట. ఏమిటి ఇలా వచ్చారు? సర్కారు వారి పైకంతో గుడి కట్టినందుకు తానిషా వారు మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు. చలో చలో. మా అనుమతి లేకుండా సర్కార్ పైకం ఎందుకు దుర్వినియోగం చేశావు? అది దుర్వినియోగం కాదు జహాపన, సద్వినియోగం. ఖమోష్! బక్వాస్ బంద్ కరో. చేసిన తప్పు ఒప్పుకోకపోవటమే కాక మమ్మల్ని నిలదీస్తున్నావా? ఏయ్! ఈ పొగరుబోతుని కారాగృహంలో బంధించండి. కానీ విని ఎరుగని కఠిన శిక్షలు విధించండి. ఇక్ష్వాకుకుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపగున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర. ఆ కత్త గుడికి 6 లక్షలు
దాంట్లో నీకు వెనక్కి ఎత్తాను చీరావు లెక్క చెప్పు. చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్ర, ఆ ప్రాకారముకు బట్టి 10,000 వరహాలు రామచంద్ర. లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పథకము రా, ఆ పథకానికి బట్టి 10,000 మొహరీలు రామచంద్ర. సీతమ్మకు చేయిస్తిని చింతాకు పథకము రామచంద్ర, ఆ పథకానికి బట్టె 10,000 వరహాలు రామచంద్ర. కలికి తురాయి నీకు కొలుపుగా చేయిస్తిని రామచంద్ర. నీ తండ్రి దశరథ మహారాజు పంపెనా, లేక మీ మామ జనక మహారాజు పెట్టెనా? ఎవడబ్బ సొమ్మని కొలుకుతూ తిరిగేవు రామచంద్ర. అయ్యా, ఏంటయ్యా ఈ ఘోరం? నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే, నన్ను బ్రోవమని చెప్పు నారే శిరోమణి, జనకు నీ కూతుర జనని జానకమ్మ, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. సీత, లంకలో నిన్ను అగ్నిప్రవేశం చేయమన్నప్పుడైనా, లవకుశులు నీ గర్భవాసంలో ఉన్నప్పుడు, మళ్లీ నిన్ను వనవాసానికి వెళ్లమన్నప్పుడైనా నీ కన్ను ఎర్రబడలేదు. ఈనాడెందుకో? స్వామి, మిమ్మల్ని ఆశ్రిత జన కల్పవృక్షమని, కరుణాకర దీక్షా దక్షులని అంటారే, మరి ఎంతో ఉపేక్ష దేనికి? శ్రీరామదాసుణ్ణి కటాక్షించండి ప్రభు. రామదాసుని రక్షించే సమయం ఆసన్నమైంది దేవి. ఆ కార్యాన్ని మేమే నిర్వహిస్తాం. రామదాస్జీ, మహాభక్తులైన మిమ్మల్ని హింసించి చాలా పెద్ద తప్పు చేశాం. ఆ రామదర్శనంతో మా కళ్ళు తెరుచుకున్నాయి. మమ్మల్ని మన్నించండి. మీకు పాపం ఎక్కడిది ప్రభు? పతిత పావనుడైన శ్రీరామచంద్ర ప్రభు దర్శనం సిద్ధించిన పుణ్యాత్ములు మీరు. అసలైన పాపాత్ముడు నేను. అందుకే ఆ భాగ్యం నాకు కలగలేదు. దాశరథి కరుణాపయోనిధి, నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, రామకోటి రచించడమా, సీతారామ స్వామి మే చేసిన నేరమదేవి. అదిగో శబరి, శబరి సకల ఫల ప్రదాతకే ఫలాలు తినిపిస్తోంది. శబరి నీకుతో బుట్టువా, ఎంగిలి పళ్ళను తిన్నావు, నీ రాజ్యము రాసి మంటినా, నీ దర్శనమే ఇమ్మంటిని కాని. రామ
रम्यधाम रमणीय नाम रघुवंश सोमरण रंग भीम राक्षस विराम कमनीय काम सौंदर्य सीम नीरद श्याम निज भुजोत्तम भोजन ललाम भुवन जय राम पाहि भद्राद्रि राम पाहि ప్రేమ రసాంతరంగ హృదయంగమ శృంగ శుభంగ రంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప పృథు సంఘ విభంగ గరుడ గమన రారా ఏంటండి ఇది? ఎంత వేడినా నా రాముడు నన్ను కరుణించడం లేదు కమల. నేనే నా రాముడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమండి ఒక్కసారి అటు చూడండి. ఆ రాముడు ఇంకెక్కడో ఉండడు, తన నమ్మి కొలిచే భక్తుల హృదయాల్లోనే కొలువై ఉంటాడు అని రుజువైంది కదా. నా స్వామి నా గుండెల్లో. అవునండి, చూస్తాను. నా రాముడు నా గుండెల్లో ఉన్నాడో లేదో చూస్తాను. నేను భక్తున్నా కాదు, నా గుండెలు చీల్చి మరీ తెలుసుకుంటాను. వదిలో. జై శ్రీరామ్. నా స్వామి, నా స్వామియా? అవును, నీ స్వామిని నీడలేని మాకు ఓ గూడు కల్పించావు. నిరంతరం మా నామకీర్తనలు గావించి పరవశింపజేశావు. భక్తులంటే నీలా ఉండాలని ఆంజనేయుడే మెచ్చుకునేంత వాడివయ్యావు. స్వామి, ఆ ఆనందలోకాన్ని అనుగ్రహిస్తావు. అదేమి ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? మా ఆత్మల్ని ఎప్పటికీ ఈ పావన భద్రాద్రిలోనే ఉండనివ్వండి. మీకోసం ఈ భద్రాద్రిని ఆనంద నిలయమైన మోక్షలోకంగా మారుస్తుంది. మహాపుణ్యక్షేత్రమై పరిఢవిల్లుతుంది.